ప్రకృతి పర్యావరణం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్తున్న హైడ్రా మరింత బలపడనుంది. హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత ఉంటుంది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనుంది ప్రభుత్వం. అప్పటిదాకా హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణ కవచంలా ఉండనుంది. ప్రభుత్వం రూపొందించిన ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ సందేహాలకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నివృత్తి చేయడంతో ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణా చర్యలు చేపట్టడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్ఓసీ జారీ వంటి లక్ష్యాలతో జూలై 19న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. తాజా ఆర్డినెన్స్ తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు వర్తించనున్నాయి. ఒకవైపు హైడ్రాను బలమైన శక్తిగా మారుస్తుంటే హైకోర్టు మాత్రం ఇటీవల హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాలను కూల్చడానికి ముందు నోటీసులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించింది. హైడ్రా ఇదే విధానాన్ని అవలంబిస్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ తో హైడ్రాకు హై పవర్స్ రానున్నాయి. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్ లో చేర్చారు. ఈ ఆర్డినెన్స్ తో అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది. అదేవిధంగా పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఉంటాయి. బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఇచ్చారు.